తెలంగాణకు చెందిన ఒక భక్తుడు శ్రీవారికి బంగారాన్ని సమర్పించారు. తన తల్లి కోరిక మేరకు ఈ బంగారాన్ని వెంకన్న స్వామికి అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బంగారంతో నిండిన ఆ భక్తుని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. చాలామంది సెల్ఫీలు కూడా తీసుకునేందుకు పోటీ పడ్డారు. స్వామివారికి సమర్పిస్తున్న ఈ బంగారం బరువు ఎంత ఉంటుంది, ఎన్ని కిలోలు ఉంటుంది అని అడిగిన ప్రశ్నలకు మీరు చెప్పకూడదు, నేను సమాధానం ఇవ్వకూడదు, ఇది చాలా సీక్రెట్ అంటూ బదులిచ్చారు. ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఫౌండర్ ఆఫ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అండ్ మా అమ్మ చెప్తూ ఉండేది, మనం ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే ఉద్దేశంతో. అందుకు మన ఈ విఐపీలు అవి ఇవన్నీ మనకు చాలా ఇష్టం ఉండవు. దేవుణ్ణి ఇలా వచ్చి ప్రజల మధ్య దర్శించుకోవడం జరిగింది. అండ్ చాలా పవిత్రమైన ప్లేస్ మన వెంకటేశ్వర స్వామి తిరుపతి టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా బాగా జరిగింది. మా ఫౌండేషన్ నేషనల్ లెవెల్లోకి వెళ్ళాలని అండ్ భగవంతుని దయ వల్ల దేవుని దర్శనం బాగా జరిగింది. అండ్ మా మామ మోరిస్ ఎప్పుడు నా పక్కనే ఉండి నా వెల్ విషర్, నేనున్నా అని చెప్పి నాకు ఎప్పుడు అండగా ఉంటాడు. అండ్ మీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా అడగాలనా? అది ఎంతని నేను చెప్పకూడదు, మీరు కూడా రాయకూడదు, చూసి మీరే డిసైడ్ చేసుకోండి. లేదే చెప్పకూడదు, మీరే డిసైడ్ చేసుకొని చూసి. సారీ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఈ ఆదరణ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దిస్ ఈజ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఫ్రమ్ హైదరాబాద్. యా, ఈ చైన్ మా అమ్మ ఇష్ట ప్రకారంగా చేయించుకున్నాను. అండ్ అమ్మగారు స్వర్గస్థులు అయినారు. గోల్డ్ ఎప్పుడు వేసుకో 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 అని చెప్పి తను ఎంతో నన్ను ఫోర్స్ చేసేది. అమ్మగారు చనిపోయిన తర్వాత ఇలా వేసుకోవడం జరిగింది. స్వామివారిని మంచు మనోజు కలిశారు. భక్తులు ఆయన్ని చూసేందుకు పోటీ పడ్డారు, సెల్ఫీలు తీసేందుకు ఆసక్తి చూపించారు.